అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. మనకు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి అంటే ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువు కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతుందండి. ఈ వసంత ఋతువులో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు అంటాము. వీటినే లలితా నవరాత్రులు, రామ నవరాత్రులు, గర్భ నవరాత్రులు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మనము సంవత్సరంలో మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులను, అలాగే ఈ చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులను ముఖ్యంగా జరుపుకుంటూ ఉంటాము. మనకు ఈ 2026 సంవత్సరంలో మార్చి 19 గురువారం చైత్ర శుద్ధ పాడ్యమి అండి. ఆ రోజే మనకు ఉగాది పర్వదినము. అంటే ఆ రోజు నుండే మనకు ఈ వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఈ వసంత నవరాత్రులలో కలశము, అఖండ దీపము లేకుండా ప్రతి ఒక్కరూ అంటే జాబ్ చేసే వారితో సహా అందరూ కూడా చాలా తేలికగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలో ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వసంత నవరాత్రుల్లో 9 రోజులు నిష్టగా పూజ చేయాలి అనుకున్న వారు పూజా మందిరంలో సపరేట్గా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఈ నవరాత్రి పూజను ఆచరించవచ్చండి. పీఠం పెట్టుకోలేని వారు పూజా మందిరంలో ప్రతిరోజు ఈ వసంత నవరాత్రుల 9 రోజులు కూడా రాముల వారికి అలాగే శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి నిత్య పూజా విధానంలో పూజను నిర్వహించుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకునే వారైతే ఈ విధంగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని 3 గుప్పిళ్ల బియ్యం పోసి అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకోవాలి. మీరు ఈ నవరాత్రుల పూజలో రాముల వారి చిత్రపటం కూడా పెట్టుకోవాలి అనుకున్న వారు పెట్టుకోవచ్చండి. అలాగే మీ దగ్గర లలితాదేవి అమ్మవారి చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ లలితాదేవి అమ్మవారి ఫోటో లేదంటే కనుక దుర్గాదేవి ఫోటో అయినా సరే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఈ నవరాత్రులు మనకు ప్రతి సంవత్సరము చైత్రమాసంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి అంటే ఉగాది నుండి ప్రారంభమయ్యి చైత్ర శుద్ధ నవమి అంటే శ్రీరామ నవమి వరకు ఉన్న ఈ 9 రోజులను మనము చైత్ర వసంత నవరాత్రులుగా జరుపుకుంటాము. ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన ఆ శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా ఈ భూమిపై అవతరించాడండి. అదే శ్రీరామ అవతారము. ఈ వసంత నవరాత్రుల్లో శ్రీరాముణ్ణి అలాగే శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధించాలండి. లలితాదేవి స్త్రీ రూపమైతే లలితాదేవి యొక్క పురుష రూపమే రాములవారు. అమ్మవారి చిత్రపటం ముందు ఈ నవరాత్రుల 9 రోజులు కూడా పసుపు కుంకుమలో నిమ్మకాయలను ఈ విధంగా డిప్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. లేదంటే 2 చిన్న గిన్నెలు ఉంటే తీసుకొని ఒక గిన్నెలో పసుపు, ఒక గిన్నెలో కుంకుమ నిండుగా పోసి అమ్మవారి చిత్రపటం ముందు పెట్టుకోవచ్చు. పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించిన వాడు శ్రీరాముడండి. అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుండి రాముని జననం వరకు అంటే శ్రీరామ నవమి వరకు కూడా మనము ఈ వసంత నవరాత్రులను చాలా సంతోషంగా జరుపుకుంటాము. సాధారణంగా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో పూజిస్తాం కదండి. అంటే 9 రోజులు 9 రూపాలలో పూజిస్తాము. ఈ వసంత నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రోజు ఏ నైవేద్యం నివేదించాలి, ఏ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, కలశము అఖండ దీపము పెట్టి నవరాత్రి పూజ చెయ్యాలి అనుకున్న వారు ఏ సమయంలో పెట్టాలి అనే పూర్తి విషయాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి. పూజలో పసుపుతో చేసిన గణపతిని కానీ లేదా గణపతి చిన్న ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని గణపతి పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను పసుపుతో గణపతిని అలాగే పసుపు గౌరమ్మని కూడా చేస్తున్నాను. ఇలా పసుపుతో చేసిన గౌరమ్మని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదా పసుపు గౌరమ్మ ప్లేసులో అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇవేమీ లేకపోయినా సింపుల్గా అమ్మవారి చిత్రపటానికి కూడా పూజ చేసుకోవచ్చండి. ఈ నవరాత్రులలో పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకునేవారు ఖచ్చితంగా నియమాలను తప్పనిసరిగా పాటించాలండి. అయితే ప్రతి ఒక్కరికి ఈ నవరాత్రుల 9 రోజులు పీఠం పెట్టుకొని పూజ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఉద్యోగం చేసేవారు ఉంటారు, అలాగే నెలసరి ఆటంకాలు ఉన్నవారు కూడా ఉంటారు. అటువంటి వారు పీఠం పెట్టుకోకపోయినా పర్వాలేదండి. మీ అవకాశాన్ని బట్టి ఈ నవరాత్రుల 9 రోజులు కూడా మీరు ఇంట్లో ప్రతిరోజు నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగానే అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యంగా మీ శక్తిని బట్టి
పండ్లను కానీ బెల్లం ముక్కను కానీ సమర్పించి మీకున్న సమయాన్ని బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ శ్రీ లలితాదేవి అష్టోత్తరాలు, శ్రీరాముని అష్టోత్తరాలు పారాయణం చేసుకున్నా కూడా సరిపోతుందండి. పీఠం పెట్టినా పెట్టకపోయినా ఎటువంటి ఆటంకం లేదు అనుకుంటే ఈ నవరాత్రుల 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా దీపారాధన చేసుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి, చాలా మంచిది. మొదటిగా ఆదిదేవుడైన గణపతికి పుష్పం, గంధం, ధూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. తరువాత ఇక మనము అమ్మవారి పూజను ప్రారంభించుకోవాలండి. అయితే ఈ వసంత నవరాత్రుల పూజను ఆనవాయితీ లేని వారు చేసుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుందండి. అమ్మలగన్నమ్మ ఆ ఆదిపరాశక్తిని ఆరాధించటానికి ఎటువంటి ఆనవాయితీ ఆర్భాటాలు అవసరం లేదండి. విడిగా ఈ విధంగా పీఠం పెట్టుకోకపోయినా సరే ఈ వసంత నవరాత్రులలో మీరు ఏమి చెయ్యకపోయినా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్నా సరిపోతుందండి. ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది. ఈ నవరాత్రుల 9 రోజులు కుదిరిన వారు 9 రోజులు అమ్మను పూజించుకోవచ్చండి. ఒకవేళ 9 రోజులు పూజ చేయటం కుదరని వారు ఈ నవరాత్రులలో ఏ ఒక్క రోజు కుదిరినా కూడా అమ్మను ఆరాధించటం వలన ఈ నవరాత్రుల 9 రోజులు కూడా పూజ చేసిన ఫలితం మనకు లభిస్తుందండి. ఈ విధంగా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఇంట్లో పూజ చేసుకునేవారు ఈ నవరాత్రుల 9 రోజులు కూడా ఇంట్లోకి నాన్ వెజ్ అనేది అస్సలు తీసుకురాకూడదు, తినకూడదండి. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. ఆరోగ్యం సహకరించి మీకు ఓపిక ఉంది అనుకుంటే ఒక్క పూట భోజనం చేసి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగని తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అన్న నియమం ఏమీ లేదండి. మనకి ఓపిక ఉండి ఉండగలిగితే ఉండవచ్చు, లేదంటే అవసరం లేదు. ఈ నవరాత్రుల 9 రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారిని షోడశ మంత్రాలతో పూజిస్తే చాలా మంచిది. ఈ 9 రోజులు కూడా లలితా పారాయణం, లలితా సహస్రనామాలు, లలితాదేవి అష్టోత్తరం, శ్రీరామ అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామము పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుందండి. ఇంకా మీకు ఓపిక ఉంటే కనుక దేవి ఖడ్గమాల, కనకదార స్తోత్రం ఇలా మన వీలును బట్టి పఠనం చేసుకోవచ్చండి. ఇలా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకుంటూ మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు కానీ, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, పూలు వీటన్నిటిని కూడా మనము అమ్మవారికి సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా తప్పకుండా ఈ నవరాత్రుల్లో శ్రీరామ రామేతి అనే శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలండి. మన వీలును బట్టి 9 సార్లు, 11 సార్లు, 21 సార్లు లేదా 108 సార్లు చదువుకోవాలి. మనము ఒక్కసారి కనుక శ్రీరామ రామేతి అనే శ్లోకాన్ని చదివితే 1000 సార్లు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం లభిస్తుందండి. అందులోనూ ఇవి శ్రీరామ నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా శ్రీరామ రామేతి అనే శ్లోకాన్ని చదువుకోవటానికి ప్రయత్నించండి. అదేవిధంగా అవకాశం ఉన్నవారు ఈ నవరాత్రుల 9 రోజులు కూడా నైవేద్యాన్ని వండి నివేదించవచ్చు. కుదరని వారు, సమయం లేని వారు వడపప్పు, పానకము, చిన్న బెల్లం ముక్క, పండ్లను అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చండి. ఈ విధంగానే ఈ వసంత నవరాత్రుల 9 రోజులు కూడా శ్రీ లలిత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ చేసుకున్న తరువాత కర్పూర నీరాజనం సమర్పించాలి. మనకు ఉన్నంతలో మన అవకాశాన్ని బట్టి ఈ నవరాత్రుల 9 రోజులు కూడా ఆ అమ్మను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజిస్తే ఆ తల్లి చల్లని చూపు మన మీద, మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుందండి. చూశారు కదండి, ఎంతో శక్తివంతమైన ఈ వసంత నవరాత్రుల్లో కలశము, అఖండ దీపము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా చేసుకునే పూజా విధానం. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.